guys, welcome back to our channel Trip Raptor. I hope everyone is doing great. నేను ఇప్పుడు హంపీలో సానాపూర్ అనే లేక్ దగ్గర ఉన్నాను. ఇక్కడ బోటింగ్కి బాగా ఫేమస్. సో బాగా ఆకలి అవుతుంది. ఇక్కడ రాంబో అనే రెస్టారెంట్ ఒకటి ఉంది. ఆ రెస్టారెంట్కి వచ్చాను, తినేసి బోటింగ్ చేద్దాం అనుకుంటాను. బోటింగ్ అయిపోయాక ఇంకొక టెంపుల్ ఉంది, అది కాకుండా వాటర్ ఫాల్స్ ఉంది. ఈ రెండు కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 3 ప్లేసెస్ ఈరోజు మీకు చూపిస్తాను డే 1లో. నేను హంపీ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న, అంటే మనము యాక్చువల్గా ఫెరీ క్రాస్ చేసి రావాలి. మార్నింగ్ నేను ఆ ఫెరీ వీడియో తీయలేకపోయాను, రేపు మార్నింగ్ తీద్దాం అనుకుంటున్నాను. సో మనం టెంపుల్ నుంచి అక్కడ ఫెరీ ఒకటి తీసుకొని ఫెరీ క్రాస్ చేసి ఒక 4 కిలోమీటర్స్ తర్వాత నా హోటల్, నేను హోటల్లో డామ్ బుక్ చేసుకున్నాను. సో డామ్ క్వైట్ ఓకే, రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. ఇక్కడ రెస్టారెంట్ కూడా ప్లెజెంట్గా నీట్గా ఉంది. యూ కెన్ సీ దిస్ బ్యూటిఫుల్ రెస్టారెంట్. ఫుడ్ ఎలా ఉందనేది నాకైతే క్లారిటీ లేదు, తిన్నాక తెలుస్తుంది ఎలా ఉన్నదనేది. ఇది తిన్నాక, ఇక్కడ తిన్నాక మనము బోటింగ్కి అయితే వెళ్దాము. సో ఈరోజు ఎన్ని ప్లేసెస్ కవర్ అయితే అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో గైస్, ఇదే సానాపూర్ లేక్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కింద బ్లాక్ కలర్ బోట్స్, వీటిని కొరకెల్ బోటింగ్ అంటారంట. నేను నా ఫ్రెండ్ని అడిగాను, సో నథింగ్ గ్రేట్ అంట బోటింగ్, సో నేను చేయట్లేదు. సో జస్ట్ ఐ వాంట్ షో యూ దిస్ లేక్ అండ్ ఆఫ్టర్ దట్ విల్ గో టు వాటర్ ఫాల్స్. లేక్ చూసాక మనం వాటర్ ఫాల్స్కి వెళ్తాము. లేక్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది లేక్. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం మొత్తం బాగుంటుంది అనుకుంటా. సానాపూర్ దగ్గర ఒక 3 ప్లేసెస్ ఫేమస్ అనుకుంటా. వాటర్ ఫాల్స్ ఉంది, ఈ బోటింగ్ ఒకటి, అండ్ తెలిసి ఒక మంకీ టెంపుల్ అని ఉంది. సో గైస్, సానాపూర్ లేక్ చూసారు కదా ఇంతకుముందు. సానాపూర్ లేక్ యాక్చువల్గా విలేజ్కి వచ్చిన తర్వాత సెంటర్కి వచ్చినాక రైట్ సైడ్ వెళ్తే సానాపూర్ లేక్, లెఫ్ట్ సైడ్ వస్తే వాటర్ ఫాల్. సో మనం ఇప్పుడు వాటర్ ఫాల్, ఇది ఎగ్జాక్ట్లీ వాటర్ ఫాల్ అయితే కాదు, తుంగభద్ర రివర్ నుంచి వచ్చే వాటర్ ఇక్కడ రాక్స్ ఫామ్ అయ్యి మధ్యలో నుంచి వాటర్ పోతుంది. బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్, ఇది మంచి సీనిక్ ప్లేస్. సో ఇక్కడ కూడా అలాంటి బోట్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. సీ, ట్రెక్ చేద్దాం అనుకున్నాం మార్నింగ్, బట్ కంప్లీట్ ట్రెక్ అయితే చేయలేదు. ఈవినింగ్ వస్తున్నాను, బ్యూటిఫుల్ ఉంటుంది ప్లేస్ ఇదైతే. పడుతున్నట్టున్నారు. చాలా పెద్దగా ఉంది అంటే వాటర్ లేక్.
హంపీకి ఇట్లా అన్ప్లాన్ ట్రిప్లో వస్తాను అస్సలు అనుకోలేదు, దట్టు సోలో. హంపీ మొత్తం తిరగాలంటే 10 రోజులు సరిపోదంట. ఏ ప్లేస్ అయినా అంతే, ఏ ప్లేస్కి వచ్చినా ఎవరైనా అదే చెప్తారు, 10 రోజులు కాదు 20 రోజులైనా సరిపోదంటారు. బట్ మెయిన్ ప్లేసెస్ కవర్ చేస్తే సరిపోద్దని నేను అనుకుంటాను. ఇంకా ముందుకెళ్దామని అంటే యాక్చువల్గా చాలా లెంతీగా ఉన్నట్టుంది. కొంచెం ముందుకెళ్తే రిసార్ట్ వచ్చేలా ఉంది. సో గైస్, ఇది హంపీ వాటర్ ఫాల్. గూగుల్లో అయితే ఇదే పేరు చూపిస్తుంది. సో సానాపూర్ నుంచి ఇది చాలా దగ్గర, 1.5 కిలోమీటర్ ఉందంతే. బట్ చాలా లెంతీగా ఉంది. సో ఇదే బోట్ దగ్గర నుంచి చూడొచ్చు. సో ఈరోజు 2 ప్లేసెస్ కవర్ చేస్తాను అనుకుంటున్నాను. టెంపుల్కి వెళ్ళలేనేమో, ఎందుకంటే నాన్ వెజ్ తినుండే. సో టెంపుల్కి రేపు వెళ్దాం అనుకుంటున్నాను, రేపు మార్నింగ్. లేదంటే రూమ్కి వెళ్ళి స్నానం చేసైనా వెళ్ళాలి. లెట్స్ సీ ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయో చూద్దాము. ఇది కాకుండా లోకల్ వాళ్ళని అడుగుదాము, ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయంటే ఆ ప్లేసెస్ కవర్ చేద్దాం. ముందు వచ్చేదే నేను ఉండే హోమ్ స్టే, వాటర్ఫాల్ హోమ్ స్టే. వాటర్ఫాల్ హోమ్ స్టే నేను booking.com నుంచి బుక్ చేసుకున్నాను. పర్ డే 350 రూపీస్ ఏమో పడింది. ఇదే నేను ఉండే రిసార్ట్. ఇది రెస్టారెంట్. గైస్, నా డే 1 వీడియోని ఇక్కడ వాటర్ఫాల్ దగ్గర ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ సన్సెట్ చూద్దామని. సన్సెట్ చాలా బాగుంది. మిగతా ప్లేసెస్కి వెళ్దామంటే ఇన్ఫ్యాక్ట్ కుదరలేదు. సో మిగతా ప్లేసెస్ని రేపు కవర్ చేయాలి మ్యాక్సిమం. మీరు కనుక హంపీకి రావాలనుకుంటే మాత్రం కొన్ని ట్రావెల్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఆ ట్రావెల్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇక్కడ ఆటోస్ మాత్రం అస్సలు ఎక్కకండి. ఆటోస్ ఆర్ ఛార్జింగ్ లైక్ బాంబ్. సెకండ్ థింగ్, ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కొంచెం కాస్ట్లీగా ఉంది. అది రిసార్ట్ని బట్టి ఉంది. సో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి. ఇంకా ట్రావెల్ విషయానికి వస్తే ఇక్కడ వెహికల్స్ మనకి రెంటల్ దొరుకుతున్నాయి, యాక్టివా ఆర్ అదర్ బైక్స్. సో రెంట్ తీసుకోవచ్చు, సో దట్ మీరు బడ్జెట్లో ట్రావెల్ చేసినట్టుగా ఉంటుంది. ఇంకా రిసార్ట్స్ ఆర్ హోమ్ స్టేస్, హాస్టల్స్ విషయానికి వస్తే ఇప్పుడున్న కండిషన్స్లో చాలా తక్కువ దొరుకుతున్నాయి. అండ్ దట్టు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. సో మీరు పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్గా ట్రావెల్ చేయొచ్చు అండ్ స్టే చేయొచ్చు. ఇక్కడ క్లైమేట్ కూడా బ్యూటిఫుల్గా ఉంది కంపేర్ టు హైదరాబాద్. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి హైదరాబాద్ గురించి చెప్పాను. బట్ క్లైమేట్ మాత్రం రియలీ ఆసమ్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. డే 1 అట్ సానాపూర్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Till then, signing off, your trip wrapped up.